ఆయన చెప్పడం జరిగింది. సార్ ఇప్పుడు అనేక అరెస్టులు జరిగాయి. సరే, అధికార పార్టీ ఏముంటుందంటే మీరు అక్రమ పోస్టులు పెట్టారు, లేదంటే అసభ్యకరమైన పోస్టులు పెట్టారు కాబట్టి సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేసాం అని చెప్పేసి వాళ్ళ వెర్షను. సో మరి కార్యకర్తలు పెట్టారా, బావులు పోస్టులకు కూడా అరెస్ట్ చేస్తున్నారు. విలేకరులు ఇప్పుడు నాగేశ్వరరావు గారు మాట్లాడిన దానికే ఆయన మీద కేసులు పెడుతున్నారు. అలాగైతే ఇంకా రేపు మీ ఛానల్స్ ఏమి ఉండవు. ఇలాంటి ప్రక్రియ గనక నాంది పలికితే, దీని గనుక ఛానల్స్ దీనికి గనుక వెన్నుదన్న అయితే, ఎందుకంటే నాగేశ్వరరావు గారు చెప్పిన దాంట్లో అనేక కోణాలు ఉంటాయి. నేను ఆయన ఒక్కడిని అనట్లా, అట్లా ఛానల్స్ చాలా ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు పెట్టి మరి విమర్శిస్తున్నారు కదా. మరి వీటన్నిటి మీద కేసులు పెట్టచ్చు కదా. కానీ అట్లాగా ప్రశ్నే కాదండి ఇక్కడ కావాల్సింది. సమాధానం ఏంటంటే, నాగేశ్వర్ గారి మీద ఒక అరెస్ట్ చేయాలనే ప్రయత్నం జరిగిన వెంటనే తెలంగాణ సమాజం నుంచి తీవ్రమైనటువంటి ప్రతిస్పందన వచ్చింది. అంటే ప్రశ్నించే గొంతుకులను నొక్కుతారా, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనే దానికి అసలు అర్థం ఏంటి అని. విజయ్ గారు, ఇక్కడ నాది ఇంకోటి, మీరు ఆయన అరెస్ట్ ఆపుతున్నారు, బట్ వాట్ అబౌట్ ద ఎఫ్ఐఆర్, వాట్ అబౌట్ ద కేస్? కాదండి, ఆ పాయింట్కి వద్దాం మళ్ళీ. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, తెలంగాణ సమాజం నుంచి ఒక వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అనేటువంటి దాని మీద మంచి స్పందన వచ్చింది కదా. మరి ఇంతమందిని అరెస్ట్ చేస్తామంటే ఆంధ్రప్రదేశ్లో సినిమాల కోసం అయితే చాలామంది స్పందిస్తున్నారు, కానీ వీటి మీద ఎంతసేపు మీ పోరాటమే తప్ప ప్రజాస్పందన లేదు. మరి దానికి ఎందుకని ఎలా తీసుకురావాలంటారు? వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదనంటే ఈ తరహా ఆంధ్రప్రదేశ్ పోరాట పటిమ ఒక వైఎస్ఆర్ పార్టీలో ఉంది. మేము పొలిటికల్ మీరు కూడా విక్టిమ్స్ గా మిగిలిపోతున్నారు కదా. ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటి దాన్ని నొక్కేస్తున్నటువంటి నేపథ్యంలో ఎంతసేపు ఏంటంటే మీరు వాళ్ళు అరెస్ట్ అయినటువంటి వాళ్ళు వెళ్ళడం, వాళ్ళకి లీగల్, అఫ్ కోర్స్ అది కూడా గొప్ప విషయమే, కానీ లీగల్ అసిస్టెన్స్ తెస్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే అసలు ఆ అరెస్ట్ అనేది చేస్తే పెద్ద ప్రకంపనలు వచ్చేసనే దీంతోనే బహుశా వాళ్ళు ఒక అడుగు వెనక్కి వేసినట్టున్నారు. అలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు లేవు? అంటే మీడియా గొంతు నొక్కేస్తే ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం అనేది స్పందన ఎందుకు ఆంధ్రప్రదేశ్లో కనిపించడం లేదు? బహుశా ఇక్కడ మీడియా మీకు తెలియదు ఏముంది చెప్పండి. ఉన్న 3 పేపర్లు 2 పేపర్లు ఉన్న మెయిన్ ఒక 10 ఛానల్లో 15 ఛానల్లో ఉంటాయి. అన్ని కాదు కదా, 15 ఛానల్లో దాదాపు 7-8 ఛానళ్ళు చంద్రబాబు నాయుడు గారి డబ్బా కొట్టడం తప్పితే అసలు జర్నలిజం అనేది ఎక్కడుందండి? ఆ పేపర్లు కానీ ఛానల్ కానీ చంద్రబాబు నాయుడు అణచివేత, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటి దాని అణచివేత మీద ప్రతిఘటన అనేటువంటిది ఎందుకు అక్కడ ఎలా చేయగలుగుతారండి? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే కేసు పెడితే ఆ ప్రభుత్వంకి వ్యతిరేకంగా ఆ పత్రికలు ఆ ఛానళ్ళు ప్రచురిస్తే మరి వాళ్ళకి నెలకి రావాల్సినంత ఆగిపోతుంది కదా. వాళ్ళు ప్రచురించరండి, వాళ్ళు ప్రచురించరు. నేననేది జెన్యూన్ పబ్లిక్, నేననేది పబ్లిక్ ఇక్కడ ఎందుకు ఇక్కడ తప్పకుండా వస్తుంది. విజయ్ గారు మీరు అన్నట్టు తప్పకుండా వస్తుంది. రావటం వల్లే కదా గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ఓడిపోవటం జరిగింది, ఘోరంగా ఓడిపోయారు. ఇప్పుడు ప్రజలకు ఆల్రెడీ విసుకొచ్చేసింది. హామీలు మీరు అన్నట్టు హామీలు పోయినాయి. ఇప్పుడు ఆయన ఎందుకు అరెస్ట్ చేయిస్తున్నాడు చెప్పండి? అసలు ఎప్పుడైనా ఎందుకు అరెస్ట్ చేపిస్తాం? మనకి భయం వచ్చినప్పుడు, మనం సరిగ్గా చేయలేనప్పుడు. ఇప్పుడు ఆయనకు అర్థం, ప్రజాక్షేత్రంలో మైనస్ అవుతున్నాం. దాన్ని ఎవరెవరైతే ప్రశ్నిస్తున్నారో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల మీద దొంగ కేసులు, దానికి కూడా మేము తెగబడుతున్నాం. పెట్టుకోండి, రేపు కథ తెలుసుకుంటాం ప్రజాక్షేత్రంలో అంటున్నాం. జర్నలిస్టులు మాట్లాడారంటే ఎక్కడన్నా కొంచెం క్యాలిబర్ ఉన్నోళ్ళు, ఛానల్స్ కానీ లేదు జర్నలిస్టులు కానీ నిజాన్ని నిర్భయంగా చెప్పారనుకో, వాళ్ళ మీద కూడా ఇంకా కేసులు పెట్టడం బిగిన్ చేస్తున్నారు. దానికి కూడా ప్రతిఘటిస్తారు కదా, తిరుగుబాటు వచ్చింది కదా. ఇలాగే కదా తిరుగుబాటు వచ్చేది. పెద్ద నియంత్రులే పడిపోయారు. చంద్రబాబు నాయుడు గారు అంటండి. సార్ ఇప్పుడు సూపర్ 6, సూపర్ 7